Daily. Taste the Daily. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని బరాబర్ ప్రచారం చేస్తామంటున్నారు నిరుద్యోగ జేఏసీ నేతలు. ఇక నిరుద్యోగులు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామంటూ నిరుద్యోగులు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ డివిజన్ శాస్త్రీనగర్ లో నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ హామీలపై మాట్లాడే ముందు మోదీ ఏమేమి ఇవ్వలేదో అడగండి అంటూ నిరుద్యోగులను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగ యువతపై ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరులు మాట్లాడడంపై జేఏసీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు కోరారు. నిరుద్యోగ చేసి అందరికీ మాట్లాడతాను. నమస్కారం. మేము జేఏసీ నుంచి వచ్చాం. నిరుద్యోగులందరం కలిసి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గుండాలకి, మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ పార్టీ పుట్టగతో లేకుండా చేస్తాం. ఒకటేంటంటే మా నిరుద్యోగులను కలిసి కొడుతున్నారు. మేమందరం తలుచుకుంటే మీ పార్టీ ఏడు ఉంటుందో గమనించి ఇప్పుడు తలుచుకుంటే ఉస్మానియా మొత్తం నుంచొని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎర్రగడ్డలో మా జేఏసీ ఉద్యమ నాయకుల్ని కొట్టడం జరిగింది. బిడ్డ చూసుకుంటూ ఒకటే చెప్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి జాబ్స్ ఇస్తా అని చెప్పి మాకు మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఇస్తానని చెప్పిండు. ఇప్పటికి వచ్చి ఆ జాబ్స్ పత్తా లేకుండా పోయింది. అట్లనే జీవో 29 రద్దు చేసి ఇప్పుడే జీవో 50 ప్రకారం మాకు ఈ ఎగ్జామ్ నిర్మించాలని కోరుతున్నాం. ఒకటే చెప్తున్నాం, మా జేఏసీ తరఫున మేము ప్రతి ఇంటికి బరాబర్ ప్రచారం చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్పి. చూసుకుంటే ఎన్నో మోసాలు చేసింది. ఆ నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరికి మోసం చేసింది. బిడ్డ మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నీ పుట్టుకథలు లేకుండా చేస్తాం. నువ్వు రౌడీజం చేస్తా అనుకుంటే మాత్రం మా జేఏసీ చూసి ఊరుకునేది లేదు. మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నువ్వు ఎట్లుంటావు మాకే తెలుసు. వీటికి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురుదెబ్బలు తగులుతున్నాయని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అటు 6 గ్యారెంటీల హామీల పైన కొంతమంది నుంచి ప్రశ్నలు వస్తే, మరో పక్క నిరుద్యోగులు కూడా వారి నిరసనను తెలియచేస్తా ఉన్నారు. ఈ రోజు ఎర్రగడ్డలోని శాస్త్రీ నగర్ లో ఏదైతే బరాబర్ అడుగుతాం అని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరుద్యోగులు ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఏదైతే నవీన్ యాదవ్ కి జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులు కూడా అక్కడే ఉన్నారు. అదే సందర్భంలో ఆ సమయంలోనే ఇరు వర్గాల మధ్య ఏదైతే నిరుద్యోగుల మధ్య కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య కూడా ఒక రకంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎర్రగడ్డ డివిజన్ శాస్త్రీనగర్ లో నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్త దాడికి పాల్పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ హామీలపై మాట్లాడే ముందు మోడీ ఏమేమి ఇవ్వలేదో అడగండి అంటూ నిరుద్యోగులను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. దాంతో పరిస్థితి ఉధృతంగా మారిందని కూడా మనం చెప్పవచ్చు. దాంతో పాటుగా నిరుద్యోగ యువతిపై ఏదైతే ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరులు మాట్లాడటంపై జేఏసీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్ నగర్ పిఎస్ లో వారిపైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు కోరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా అటు ఏదైతే బరాబర్ ప్రచారం చేస్తామంటూ ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రచారం నిర్వహిస్తున్నారో వారు ఖచ్చితంగా తాము ప్రచారం నిర్వహిస్తాం, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామనేది కూడా వారు ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా అటు అశోక్ నగర్ లో కావచ్చు, దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అశోక్ నగర్ లో ఉన్నటువంటి యువత కూడా ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం కావచ్చు, దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అనేక ప్రాంతాలలో అనేక డివిజన్లలో కూడా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా నిరుద్యోగుల నుంచి కూడా కొంత వ్యతిరేకత అనేది పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగానే వారు జూబ్లీ హిల్స్ లో ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ఎర్రగడ్డలోని శాస్త్రీ నగర్ లో కూడా ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాను. పరస్పరం దాడులు చేసుకున్నటువంటి సందర్భం కూడా
మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గత కొన్ని రోజులుగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. మనం చూస్తాం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కావచ్చు ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైనటువంటి సందర్భం మనం చూసాము. దాంతో పాటుగా జూపల్లి కృష్ణారావుకి సంబంధించి కూడా అటు ఒక వృద్ధురాలు 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం కావచ్చు, అది ప్రధానంగా పింఛన్కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కరెంటు బిల్లుకు సంబంధించి కూడా అడిగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇలా ఒక్కొక్కటిగా అన్ని అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత అనేది అక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రతిపక్షాలు కూడా చాలా ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇదే సందర్భంలో నిరుద్యోగ జేఏసీ ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు బరాబర్ అడుగుతాం ప్రశ్నిస్తాం అంటూ ఈ రోజు ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటు వంశీకృష్ణ, అయితే ప్రస్తుతం శాస్త్రీ నగర్ లో పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ కార్యకర్తలు జేఏసీ నాయకులపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే బరాబర్ అడుగుతామంటూ నిరుద్యోగులు ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నాయకులు వారిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పరస్పరం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా మాటల యుద్ధం కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో ఏదైతే కొంత దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారిపైన కూడా కొంత ఏదైతే దురుసుగా ప్రవర్తించారనేది కూడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు జేఏసీ మెంబర్స్ చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కావచ్చు, దాంతో సనత్ నగర్ పిఎస్ లో ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన. ప్రధానంగా అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో ఆయన అనుచరులు ఉన్నారనేది కూడా ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ పరిస్థితి మాత్రం నార్మల్ గానే ఉంది, కానీ వారు రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా తాము ప్రచారం నిర్వహిస్తామని మాత్రం నిరుద్యోగ జేఏసీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎస్ వంశీకృష్ణ, అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని బరాబర్ ప్రచారం చేస్తామంటున్నారు నిరుద్యోగ జేఏసీ నేతలు. మరి అటు నిరుద్యోగులు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వారు కాంగ్రెస్ నాయకులు అయితే దాడి చేయడం జరిగింది. మరి ఈ ఘటనకు సంబంధించి జేఏసీ నాయకులు ఏమంటున్నారు? మనం చూస్తాం గత ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం నిరుద్యోగ జేఏసీ అని చెప్పాలి. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు ఓటింగ్ కి సంబంధించి కూడా ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం మనం చూస్తాం. కానీ జూబ్లీహిల్స్ లో కూడా ప్రజెంట్ అదే రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది మనకు కనిపిస్తా ఉంది. జూబ్లీహిల్స్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను తాము నెరవేరుస్తాము, నోటిఫికేషన్స్ ఇస్తాము, అన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలని ఏదైతే నిరుద్యోగ జేఏసీ చేస్తా ఉంది. ఈ సందర్భంగానే అటు ఏదైతే ఎర్రగడ్డలో కావచ్చు ఈరోజు ప్రచారం ఏదైతే శాస్త్రీ నగర్ లో ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసినటువంటి నేపథ్యంలో, పరస్పర దాడులు చేస్తున్న నేపథ్యంలో, దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ సభ్యులు మాట్లాడుతున్నటువంటి వివరాల ప్రకారం తాము ఖచ్చితంగా భూస్థాపితం చేస్తాము కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ లో. ఎట్టి పరిస్థితుల్లో తాము యువత అందరం కలిసి కూడా జూబ్లీహిల్స్ లో అటు కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రసక్తే లేదు అనేది మాత్రం వారు చెప్తా ఉన్నారు. రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా తాము చాలా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తాము, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓటమి పాలవుతుంది అనేది వారు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ నార్మల్ గా ఉందని చెప్పాలి, కానీ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరో వారం రోజుల పాటు కూడా తాము ప్రచారం నిర్వహిస్తామని నిరుద్యోగి జేఏసీ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజులు ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. అయ్యా నిరుద్యోగ చేసి అందరికీ మాట్లాడతాను. మీ నెంబర్ మీకు ఏదైనా ఉద్యోగాలు లేవు, ఇంతకుముందు ఏం చేసారు మాట్లాడదా? చెప్పండి.